అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇక మిగిలింది కేవలం రోజులు మాత్రమే. 15 రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ఎవరో తేలిపోతుంది. ప్రపంచ పోలీస్ పదవి ఎవరిని వరించబోతోందన్న టెన్షన్ అమెరికన్స్కి మాత్రమే కాదు, ప్రపంచ దేశాలను కూడా వెంటాడుతోంది. గెలుపు కోసం అటు ట్రంప్ ఇటు హ్యారిస్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. అస్త్ర శస్త్రాలకు పదును పెడుతున్నారు. అదే సమయంలో తమకు కావాల్సింది విజయం, అత్యధిక ఓట్లు కాదంటున్నారు అభ్యర్థులిద్దరు. ఎక్కువ ఓట్లు వస్తేనే కదా అధ్యక్ష పదవి వరించేది. కానీ అత్యధిక ఓట్లు వద్దు అనడం ఏంటి? తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు ఎక్కడైనా గెలుస్తారా? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతను చేసే రహస్యం ఏంటి? అమెరికా అగ్రరాజ్యం, ప్రపంచ దేశాలను శాసించే నిర్ణయాలు తీసుకున్న సత్తా, వాటిని అమలు చేసే సామర్థ్యం ఉన్న దేశం. సో సహజంగానే ఆ దేశ ఎన్నికలు వరల్డ్ వైడ్గా అందరి అటెన్షన్ గెయిన్ చేస్తాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కూడా ఆ కోణంలోనే చూడలేం. ట్రంప్ వర్సెస్ బైడెన్ ఎపిసోడ్ ఎంత తేలిగ్గా తేలిపోయిందో, ట్రంప్ వర్సెస్ హ్యారిస్ ఎపిసోడ్ అంత ఉత్కంఠ రేపుతోంది. వార్ వన్ సైడ్ కాదన్న విషయం పక్కా క్లారిటీ ఉంది. కానీ ఎక్కువ సీట్లు ఓట్లు గెలుచుకున్న వాళ్ళు వైట్ హౌస్లో అడుగు పెడతారన్న గ్యారంటీ లేదన్న లైన్ మాత్రమే కాస్త కన్ఫ్యూజన్గా ఉంది కదా. తక్కువ ఓట్లు వచ్చినా సరే ఎలా ప్రెసిడెంట్ అవుతారన్న క్వశ్చన్తో పాటుగా అనేక ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తున్నాయి కదా. అసలు ఆ వైట్ హౌస్ సీక్రెట్ ఏంటో చూసేద్దాం పదండి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం చివరి దశకి చేరుకుంది. ఇక మిగిలింది రోజులు మాత్రమే. ఎలక్షన్ వార్ మొదలైనప్పుడు వార్ వన్ సైడ్ అన్నట్లుగా అన్ని సూచికలు ట్రంప్ వైపే వేలు చూపిస్తూ వచ్చాయి. అలానే ట్రంప్ విజయకేతనం ఎగరేస్తారా, లేక లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినట్లుగా ఎన్నికల సమరాన్ని హోరాహోరీగా మార్చేసిన కమలా హ్యారిస్ గెలుపు గుర్రం ఎక్కుతారా? ఈ సస్పెన్స్ వీడాలంటే నవంబర్ 5 దాకా ఆగాల్సింది. అదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించటం కన్నా గెలవటం మీదే అభ్యర్థులిద్దరూ ఫోకస్ పెట్టారు. అదేంటి, అత్యధిక ఓట్లు వచ్చిన వాళ్లే కదా గెలిచేదంటారా? అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వైట్ హౌస్ సీక్రెట్ దాగు. ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కువ ఓట్లు సాధించిన వాళ్లే విజేతలుగా నిలుస్తారు. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాత్రం ఎక్కువ ఓట్లు సాధించిన వాళ్లకన్నా ఎక్కువ ఎలక్టరల్ సీట్లు సాధించిన వాళ్లే విజేతలుగా నిలుస్తారు. అసలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతని ఎలా ప్రకటిస్తారో ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తారు, కానీ డైరెక్ట్ గా తమ ప్రెసిడెంట్ ని ఎన్నుకోరు. ప్రజలు వేసే ఓట్ల ఆధారంగా ఎలక్టరల్ కాలేజీ ప్రతినిధులు ఎన్నికవుతారు. వీళ్లనే ఎలక్టర్లు అంటారు. మొత్తం 538 ఎలక్టరల్ సీట్లకు గాను 270 ఎలక్టరల్ సీట్లు వచ్చిన వాళ్లు వైట్ హౌస్ లో అడుగు పెడతారు. ఒక్కో రాష్ట్రంలో ఎన్ని ఎలక్టరల్ కాలేజీ సీట్లు ఉంటాయన్నది ఆ రాష్ట్ర జనాభాను బట్టి ఉంటుంది. అమెరికాలో 50 రాష్ట్రాల్లో అత్యధిక ఎలక్టరల్ సీట్లు ఉన్నది కాలిఫోర్నియా స్టేట్ లో. కాలిఫోర్నియాలో 54 ఎలక్టరల్ సీట్లు ఉన్నాయి. టెక్సాస్ లో 40 ఎలక్టరల్ సీట్లు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల కన్నా తక్కువగా వ్యోమింగ్ స్టేట్ లో కేవలం 3 ఎలక్టరల్ సీట్లు మాత్రమే ఉన్నాయి. అటు డెమోక్రటిక్ పార్టీ ఇటు రిపబ్లికన్ పార్టీ తమ ఎలక్టర్లు ఎవరన్నది ముందే ప్రకటించేస్తాయి. నవంబర్ 5వ తేదీన అమెరికన్స్ ఓట్లు వేసేది ట్రంప్ కో లేక కమలా హ్యారిస్ కో కాదు, ఆయా పార్టీలకు చెందిన ఎలక్టర్స్ కి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఒక స్టేట్ లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే ఆ స్టేట్ లోని ఎలక్టరల్ ఓట్లు ఆ అభ్యర్థి ఖాతాలోకి వెళ్లిపోతాయి. ఉదాహరణకు టెక్సాస్ లో 40 ఎలక్టరల్ కాలేజీ ఓట్లున్నాయి. ట్రంప్ కి అక్కడ మెజారిటీ ఓట్లు పడితే టెక్సాస్ లో ఉన్న 40 ఎలక్టరల్ కాలేజీ ఓట్లు ఆయన ఖాతాలోకి వెళ్లిపోతాయి. అంటే దేశవ్యాప్తంగా అత్యధిక ఓట్లు సాధించడం కన్నా 270 ఎలక్టరల్ కాలేజీ సీట్లు వచ్చేలా ఓట్లు సాధించడం అత్యంత కీలకం అన్నమాట. క్లుప్తంగా చెప్పాలంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే దేశవ్యాప్తంగా ఎక్కువ ఓట్లు సాధించడం కన్నా మ్యాజిక్ ఫిగర్ 270 ఎలక్టరల్ కాలేజీ సీట్లు వచ్చేలా ఓట్లు సాధించడం ముఖ్యమన్నమాట. ఎలక్టరల్ కాలేజీ సీట్లు 270 రాకుండా దేశవ్యాప్తంగా ప్రత్యర్థి కన్నా ఎక్కువ ఓట్లు సంపాదించినా ప్రయోజనం ఉండదు. ప్రజల ఓట్లు ఎక్కువ పడ్డా ఎలక్టరల్ కాలేజీలో తేడా కొడితే మాత్రం ఇంటి బాట పట్టాల్సిందే. ఇలా పాపులర్ ఓట్లు ప్రత్యర్థి కన్నా ఎక్కువగా సంపాదించి కూడా వైట్ హౌస్ లోకి అడుగు పెట్టలేని అభ్యర్థులు కూడా అమెరికా చరిత్రలో ఉన్నారు. 2000 సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జార్జ్ బుష్ 271 ఎలక్టరల్ ఓట్లు సాధించి విజయం సాధించారు. కానీ డెమోక్రటిక్ అభ్యర్థి ఆల్ గోర్ కి జార్జ్ బుష్ కన్నా 5 లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయి. కానీ ఎలక్టరల్ ఓట్లు మాత్రం ఎక్కువ రాలేదు. దీంతో పాపులర్ ఓట్లు సాధించిన ఎలక్టరల్ ఓట్లు ఎక్కువగా సాధించలేని ఆల్ గోర్ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కమలా హ్యారిస్ తో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ తరహాలోనే విజయం సాధించారు. 2016లో ట్రంప్ తో హిల్లరీ క్లింటన్ తలపడ్డారు. ట్రంప్ కన్నా హిల్లరీ క్లింటన్ కి 30 లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయి. కానీ ట్రంప్ విజయం సాధించారు.
ఎందుకంటే ట్రంప్ 307 ఎలక్టరల్ ఓట్లను గెలుచుకున్నారు. ఆయన కన్నా 30 లక్షల ఓట్లు ఎక్కువ సాధించిన హిల్లరీ క్లింటన్ మాత్రం 227 ఎలక్టరల్ ఓట్లనే గెలుచుకోగలిగారు. నవంబర్ 5వ తేదీన జరిగే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఎలక్టరల్ ఓట్లు వచ్చాయో తేలిపోతుంది. అంటే విజేత ఎవరో క్లారిటీ వచ్చేసింది. కానీ ఎలక్టరల్ కాలేజీకి ఎంపికైన ఎలక్టర్లు మాత్రం డిసెంబర్ 17న కొత్త ప్రెసిడెంట్ ను ఎన్నుకుంటారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. టెక్సాస్ లో ట్రంప్ సాధిస్తే టెక్సాస్ లో 40 ఎలక్టరల్ ఓట్లు ట్రంప్ ఖాతాలోకి వెళ్లిపోతాయి. అదే సమయంలో డిసెంబర్లో 17న టెక్సాస్ నుంచి ఎంపికైన 40 మంది ఎలక్టర్లు ట్రంప్కే ఓటు వేయాలని రాజ్యాంగ నిబంధనేమీ లేదు. అయితే ఎలక్టర్లు ఎవరైనా ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేస్తే ఆయా రాష్ట్రాలు కఠిన శిక్షను విధించాలని అమెరికా సుప్రీంకోర్టు 2020లో ఆదేశించింది. ప్రపంచంలో అందరి చూపు అమెరికా అధ్యక్ష ఎన్నికల వైపే ఉంది కదా. కానీ ప్రజలు కేవలం అమెరికా ప్రెసిడెంట్ ని ఎన్నుకోవడంతో పాటు దేశం కోసం చట్టాలు చేసే కాంగ్రెస్ కి కొత్త సభ్యులను కూడా ఇప్పుడే ఎన్నుకుంటారు. అమెరికా కాంగ్రెస్ లో 2 సభలు ఉంటాయి. ఒకటి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, 2 సెనెట్. ప్రతినిధుల సభగా పిలిచే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో 435 మంది సభ్యులను, అలాగే సెనెట్ లో స్థానాలకు కూడా అధ్యక్ష ఎన్నికలతో పాటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సాధారణంగా ఎన్నికలు జరిగిన రోజు రాత్రే విజేతను ప్రకటిస్తారు. కానీ 2020లో ఓట్లన్నింటినీ లెక్కించడానికి కొన్ని రోజుల సమయం పట్టింది. 270 కానీ అంతకన్నా ఎక్కువ ఎలక్టరల్ ఓట్లు వచ్చిన వాళ్లు విజేతగా నిలుస్తారు. కానీ పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులకు 269 ఎలక్టరల్ ఓట్లు వచ్చి టై అయితే పరిస్థితి ఏంటి? ఒకవేళ ఎలక్టరల్ కాలేజీ ద్వారా అధ్యక్షుడిని ఎంపిక చేయటం కుదరకపోతే ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. ప్రతినిధుల సభకు 2020లో ఎన్నికైన సభ్యులు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఒక్కో రాష్ట్ర ప్రతినిధి బృందానికి ఒక్కో ఓటు చొప్పున 50 ఓట్లు ఉంటాయి. వాటిల్లో 26 అంతకన్నా ఎక్కువ ఓట్లు ఎవరు సాధిస్తే వాళ్ళు అధ్యక్షుడవుతారు. అలానే సెనేటర్స్ ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఇలా చాలా సంక్లిష్టంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల విధానం ఉంటుంది. నిజానికి ఎలక్టరల్ కాలేజీ విధానంతో అమెరికన్స్ కూడా విసిగిపోయారట. కానీ అమెరికా రాజ్యాంగంలో ఎలక్టరల్ వ్యవస్థను పొందుపరిచారు. దాన్ని మార్చాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. అందుకు సెనెట్, ప్రతినిధుల సభలో 3/2 మంది ఆమోదించాలి. లేకపోతే రాష్ట్ర శాసనసభలతో పాటు అమెరికాలోని 3వ వంతు రాష్ట్రాలు ఆమోదించాలి. ఇది చాలా క్లిష్టమైన పని. గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా విజయవంతం కాకపోవడంతో ఎలక్టరల్ కాలేజీ విధానాన్నే కొనసాగిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుతామన్న హామీ ఎవరైనా ఇస్తారు. కానీ ఓటర్లలో ఆ నమ్మకం కలిగించాలి. మరోవైపు స్వింగ్ స్టేట్స్ మూడ్ని క్యాచ్ చేయాలి. ప్రత్యర్థి తన ప్రచారం తాను చేసుకోవడంతో పాటుగా డ్యామేజీ పాలిటిక్స్ ప్లే చేస్తూనే ఉంటారు కాబట్టి వాటికి చెక్ పెట్టాలి. క్యాంపెయినింగ్ని ఎప్పటికప్పుడు ప్రత్యర్థి ఊహకందని రీతిలో పరుగులు పెట్టించాలి. ఒకటా రెండా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులిద్దరి ముందు ఎన్నో సవాళ్లున్నాయి. వాటన్నింటినీ అధిగమిస్తున్నామని, తమ గెలుపు ఖాయమని అటు ట్రంప్ ఇటు హ్యారిస్ ధీమాగా చెప్తున్నారు. వాళ్ళ మాటలు సరే, ఇంతకీ అసలు అమెరికన్స్ మనసులో ఏముంది? అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. ట్రంప్, కమలా హ్యారిస్ ఇద్దరూ స్వింగ్ స్టేట్స్ మీద తమ ఫోకస్ పెంచారు. ఎన్నికల ఫలితాలను నిర్ణాయక రీతిలో ప్రభావితం చేసే అతి కీలకమైన 7 స్వింగ్ స్టేట్స్ ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఆ రాష్ట్రాల్లో విస్కన్సన్, మిషిగన్లలో హ్యారిస్ స్పష్టంగా ముందంజలో ఉన్నారు. అరిజోనాలో మాత్రం రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ది పైచేయిగా ఉంది. ఇక జార్జియా, నెవడా, పెన్సిల్వేనియాల్లో ఇద్దరి మధ్య హోరాహోరీ నెలకొంది. దీంతో ఈ 3 ఎవరి వైపు మొగ్గితే వారే అధ్యక్ష పీఠం ఎక్కడం దాదాపు ఖాయమంటున్నారు. ఎందుకంటే 7 స్వింగ్ స్టేట్స్ మినహా అమెరికాలో మిగతా రాష్ట్రాలన్నీ సంప్రదాయకంగా రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల్లో ఏదో ఒకవైపు ఉండేవే. జార్జియా, నెవడా, పెన్సిల్వేనియాల్లో ఏకంగా 15% ఓటర్లు తామెవరికి ఓటెయ్యాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పడం విశేషం. దీంతో హ్యారిస్, ట్రంప్ భాగ్యరేఖలను వీరే నిర్దేశించొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో జార్జియా, నెవడా, పెన్సిల్వేనియాలపై ట్రంప్, హ్యారిస్ మరింత ఫోకస్ పెట్టారు. అమెరికా అధ్యక్షులుగా గెలిచేవాళ్లు పెన్సిల్వేనియాని కైవసం చేసుకోవలసిందే అని అనేక సర్వేలు తేల్చి చెబుతున్నాయి. పెన్సిల్వేనియాలో 19 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లున్నాయి. అలాగే అరిజోనాలో 11, విస్కన్సన్లో 10, మిషిగన్లో 15, జార్జియాలో 16, నార్త్ కారోలినాలో 16 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఉన్నాయి. ఈ స్టేట్స్ ఒక్కో ఎలక్షన్లో ఒక్కో పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉండడంతో ఇక్కడ ఓటర్ల నాడిని పట్టుకోవడం కష్టతరం. అందుకే వీటిని స్వింగ్ స్టేట్స్గా పిలుస్తారు. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు అభ్యర్థులు పెన్సిల్వేనియాపై దృష్టి సారించారు.
ఇక్కడ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రంప్, హ్యారిస్కి సంబంధించిన వేల మంది వాలంటీర్లు పెన్సిల్వేనియాలో మకాం వేశారు. పెన్సిల్వేనియాలో గెలవకుండా 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించడం అసాధ్యమని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2016 ఎన్నికల్లో ట్రంప్ కేవలం 1% ఓట్లతో పెన్సిల్వేనియాలో విజయం సాధించారు. అదే 1% ఓట్ల తేడాతో 2020లో ఆ రాష్ట్రాన్ని కోల్పోయారు. 2024 ఎన్నికల్లోనూ పెన్సిల్వేనియాలో పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. అత్యంత కీలక రాష్ట్రం కావడంతో ట్రంప్, హ్యారిస్ తమ డబ్బు, సమయం, శక్తియుక్తులు అన్నీ పెన్సిల్వేనియా మీదే ఫోకస్ చేశారు. గత 3 నెలల్లో 2 పార్టీలు కూడా ఒక్క పెన్సిల్వేనియాలోనే దాదాపు 50 సభలు నిర్వహించాయంటే ఈ స్వింగ్ స్టేట్ ని ట్రంప్, హ్యారిస్ ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. 2 పార్టీలు తాము ఖర్చు చేసే ప్రతి $4లలో $1ని పెన్సిల్వేనియాలో ప్రకటనల కోసం ఖర్చు చేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ మీద ఈ ఎన్నికల సమరంలో తొలి హత్యాయత్నం జరిగింది పెన్సిల్వేనియా స్టేట్లోనే. దీంతో పెన్సిల్వేనియాతో పాటు స్వింగ్ స్టేట్స్ ని ఎవరు కైవసం చేసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ ను ట్రంప్ కు అనుకూలంగా మార్చేందుకు ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ తాయిలాలు ప్రకటిస్తున్నారు. వాక్ స్వాతంత్ర్యం, తుపాకీ హక్కులపై తాము రూపొందించిన పిటిషన్ మీద సంతకాలు చేసే స్వింగ్ స్టేట్స్ ఓటర్లకు $47 ఇస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. తాజాగా ఇలాన్ మస్క్ మరో ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. పెన్సిల్వేనియాలో రిజిస్టర్డ్ ఓటర్ల నుంచి రోజూ డ్రా తీసి ఎంపికైన ఓటరుకు దాదాపు $8.4 కోట్ల అందజేస్తామని చెప్పారు. నవంబర్ 5 వరకు ఈ లాటరీ కొనసాగుతుందన్నారు. ఇలా ఓటర్లకు తాయిలాలు ఇవ్వొచ్చా అన్న చర్చ కూడా అమెరికా వ్యాప్తంగా సాగుతోంది. అయితే ఇది ట్రంప్ కి ఓటు వేసే వారిని గుర్తించే ప్రయత్నం తప్ప ఓటు వేయడానికి నేరుగా డబ్బు చెల్లించడం కిందికి రాదని రిపబ్లికన్స్ చెప్తున్నారు. ఇలా ఎవరికి వాళ్లు స్వింగ్ స్టేట్స్ మీద, ప్రత్యేకంగా పెన్సిల్వేనియా మీద ఫుల్ ఫోకస్ పెట్టేశారు. అమెరికా మొత్తం ఓటర్లలో భారతీయ అమెరికన్ల సంఖ్య 50 లక్షలు. వాస్తవానికి ఇది చిన్న నంబరే. కానీ ఆ దేశ రాజకీయాల్లో మనవాళ్లు నానాటికి ప్రబల శక్తిగా ఎదుగుతున్నారు. ప్రధాన పార్టీలైన రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఇప్పుడు వారి రాజకీయ శక్తిని ఏమాత్రం విస్మరించే పరిస్థితి లేదు. అందులోనూ భారత మూలాలున్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఈసారి ఏకంగా డెమోక్రాట్ల అధ్యక్షాభ్యర్థిగా దూసుకుపోతున్నారు. దీంతో భారతీయ అమెరికన్ల ఉత్సాహానికి పట్టపగ్గాలు లేకుండా పోతోంది. భారతీయ అమెరికన్లలో అత్యధికులు విద్యాధికులే. కేవలం ఓటర్లుగానే కాక అభ్యర్థులుగా, ఓటర్లను సమీకరించే శక్తిగా, నిధుల సేకర్తలుగా భారతీయ అమెరికన్ల హవా బాగా కనిపిస్తోంది. అందులోనూ స్వింగ్ స్టేట్స్ లో కూడా భారతీయ అమెరికన్స్ భారీ సంఖ్యలో ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో విజేతను తేల్చడంలో అతి కీలకంగా మారే మిషిగన్, జార్జియా వంటి స్వింగ్ స్టేట్స్ లో భారతీయ జనాభా చాలా ఎక్కువ. దీంతో వారి ఓట్లు, మద్దతు 2 పార్టీలకు మరింత కీలకంగా మారింది. 2020లో బైడెన్ విజయంలో జార్జియా ఫలితమే నిర్ణాయకంగా మారడం తెలిసిందే. అక్కడ భారతీయ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో హ్యారిస్, ట్రంప్ స్వింగ్ స్టేట్స్ లోని ఇండియన్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. స్వింగ్ స్టేట్స్ లో అత్యంత కీలకమైన పెన్సిల్వేనియాలోనూ భారతీయ అమెరికన్లు ఎక్కువగా ఉన్నారు. పెన్సిల్వేనియా ఫలితాన్ని తేల్చడంలో బక్స్ కౌంటీది కీలక పాత్ర. అక్కడ ఆధిపత్యం పూర్తిగా మన భారతీయులదే. అలానే దక్షిణాసియాకి చెందిన 1/2 కోటి యువ ఓటర్లను ప్రభావితం చేయడంలోనూ భారతీయులు కీలకంగా వ్యవహరిస్తున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. గత 2 అధ్యక్ష ఎన్నికల్లోనూ భారతీయ అమెరికన్లు భారీ సంఖ్యలో ఓటేశారు. 2020లో 71% మంది ఓటేశారు. తాజా ఆసియన్ అమెరికన్ ఓటర్ సర్వేలో ఈసారి ఏకంగా 91%కి పైగా భారతీయ అమెరికన్లు ఓటేస్తామని చెప్పారు. దీంతో 2 పార్టీలు మన వాళ్ల మీద ఫోకస్ పెంచాయి. ఊహించని మలుపులు, ఊహకందని మలుపులు, ట్విస్ట్ల మీద ట్విస్టులు, ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్ని తలపించే రేంజ్లో వేడి రాజేస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు గురించి చాలా చెప్పాలి. ట్రంప్ని తట్టుకోవడం బైడెన్ వల్ల కాదు. ఈ ఒకే ఒక్క విషయంలో మాత్రమే అటు అమెరికన్స్కి కానీ ఇటు ప్రపంచానికి కానీ పక్కా క్లారిటీ ఉంది. కానీ హ్యారిస్ ఎంట్రీ తర్వాత జరుగుతోన్న ప్రతి పరిణామం ఊహించని విధంగానే సాగుతూ వచ్చింది. వన్ సైడ్ వారిని హోరాహోరీగా పోరుగా మార్చడంలో గ్రాండ్ సక్సెస్ అయిన హ్యారిస్ నవంబర్ 5 వరకు ఈ ఫైట్ను కొనసాగిస్తారా? ఈ మ్యాజిక్ని కంటిన్యూ చేస్తారా? లేకపోతే మరోసారి ట్రంప్ కార్డ్ పడనుందా? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ వర్సెస్ బైడెన్ ఎపిసోడ్లో ఆద్యంతం ట్రంప్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. బైడెన్ ఏ దశలోనూ ట్రంప్తో ఢీ అంటే ఢీ అనే తరహాలో ఎన్నికల ప్రచార పర్వాన్ని హోరెత్తించలేకపోయారు. దీంతో తొలి నుంచి ట్రంపే విజయం సాధిస్తారన్న భావన పెరుగుతూ వచ్చింది.
అదే సమయంలో అసలు బైడెన్ని పోటీ నుంచి తప్పించి మరో అభ్యర్థిని బరిలోకి దింపాలా అన్న చర్చ ఎప్పుడో డెమోక్రటిక్ పార్టీలో జరిగింది. దీనంతటికీ కారణం బైడెన్ తడబాట్లు, వృద్ధాప్య అనారోగ్య సమస్యల రీత్యా బైడెన్ చురుగ్గా వ్యవహరించలేకపోవడమే. అమెరికా అధ్యక్షుడిగా సమర్థవంతమైన పాలన అందించడం సంగతి తర్వాత, ప్రపంచంలోనే అత్యంత టఫ్ జాబ్గా పేర్కొనే అమెరికా అధ్యక్ష పదవికి న్యాయం చేయగలనన్న ధీమాని బైడెన్ బలంగా వ్యక్తం చేయలేకపోయారు. ట్రంప్ కనిపిస్తున్నంత చురుగ్గా బైడెన్ ఎప్పుడూ కనిపించలేదు. అదే సమయంలో పెన్సిల్వేనియా ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మీద హత్యాయత్నంతో అధ్యక్ష ఎన్నికల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. సర్వేలో ట్రంప్ ఆధిపత్యం అమాంతం పెరిగిపోయింది. ఇక ట్రంప్ విజయం పక్కా అనుకుంటున్న తరుణంలో ట్విస్ట్ల పర్వం మొదలైంది. తాను అధ్యక్ష ఎన్నికల రేస్ నుంచి తప్పుకుంటున్నట్టు బైడెన్ ప్రకటించడంతో సీన్లోకి కమలా హ్యారిస్ వచ్చేశారు. ఆఖరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన కమలా హ్యారిస్ ట్రంప్ ని ఢీ కొట్టగలరా అని అంతా భావిస్తున్న వేళ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చాలా వేగంగా అమెరికా అధ్యక్ష రేసులో దూసుకుపోతున్నారు కమలా హ్యారిస్. దీంతో అప్పటిదాకా వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠ పర్వానికి తెరలేచింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలను పశ్చిమాసియాలో సాగుతోన్న యుద్ధాలు కూడా ప్రభావితం చేయనున్నాయి. ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అమెరికా ప్రెసిడెంట్ ఎవరైనా సరే ఇజ్రాయెల్కి పూర్తి అండగానే ఆ దేశం నిలబడుతుంది. ఇరాన్ విషయంలో శత్రు ధోరణినే ప్రదర్శిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. జో బైడెన్ గీత దాటొద్దని ఇరాన్కి పదే పదే వార్నింగ్ ఇస్తున్నారు. ట్రంప్ మాత్రం అసలు ఇరాన్ విషయంలో భయమంతా అణుదాడి చేస్తుందనే కదా. ముందు ఇజ్రాయెల్ వెళ్లి ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేయాలని ఇప్పటికే ట్రంప్ పిలుపునిచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలు నియంతని తలపిస్తున్నాయని విమర్శలు వస్తున్నా అమెరికా ఎన్నికల్లో ఈ వ్యవహార శైలి తమకు బాగా ఉపయోగపడుతుందని ట్రంప్ మద్దతుదారులు బలంగా నమ్ముతున్నారు. మినిమం క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్ అంటారు. ఈ మధ్య యునైటెడ్ నేషన్స్లో కూడా మన దేశం అదే చెప్పింది, తన అణు విధానాన్ని. సో ఇప్పుడు ఇరాన్ కూడా తన న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన దాడి చేస్తుందేమో అనే అనుమానంతో, ట్రంప్ లాంటి వాళ్ళ పిచ్చి మాటల వల్ల ఆ అనుమానంతో కనుక అటాక్ చేస్తే ఎంత ప్రమాదకరమో ఒక్కసారి ఆలోచించాలి. అలాంటి బాధ్యతారహితమైన మాటలు తన రాజకీయ ప్రయోజనాల కొరకు. సో ఆడ ట్రంప్ ఆలోచన ఏంది, బైడెన్ అసమర్థుడు, నేనైతే చూడు ఎంత బాగా అంటున్నా, బైడెన్ భయపడుతున్నాడు అని ఒక చీప్ పాలిటిక్స్ కొరకు, ఎలక్షన్స్లో లాభం కొరకు ప్రపంచాన్ని, మానవాళిని అనుప్రమాదం వైపు నెడుతున్న బాధ్యతారాహిత్యం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికే ఇజ్రాయిల్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన దాడి చేస్తుందా, లేదా ఇరాన్ మత నాయకుడైన అయతుల్లా ఖమేనీని టార్గెట్ చేసుకొని దాడి చేయవచ్చని కూడా అంటున్నారు. ఎందుకంటే హిజ్బుల్లాలో హసన్ నస్రుల్లా, ఇరాన్కు అయతుల్లా ఖమేనీ ఎట్లనో హిజ్బుల్లాకు హసన్ నస్రుల్లా మత నాయకుడు, రాజకీయ నాయకుడు. మరోవైపు కమలా హ్యారిస్ కూడా ట్రంప్ దుందుడుకు వైఖరినే టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా స్వింగ్ స్టేట్స్ లో నిర్వహిస్తున్న క్యాంపెయిన్ లో ట్రంప్ ని ఈ కోణంలోనే హ్యారిస్ టార్గెట్ చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని ప్రజలను హెచ్చరిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాదకరమైన వ్యక్తి అన్న విషయాన్ని అమెరికా ప్రజలు గుర్తించాలని పదే పదే హ్యారిస్ కోరుతున్నారు. కోవిడ్ సమయంలో తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పుతిన్కి రహస్యంగా కోవిడ్ పరీక్షల పరికరాలు ట్రంప్ అందజేశారన్న హ్యారిస్, ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే పుతిన్ ఏకంగా యుక్రెయిన్ రాజధాని కీవ్లో కూర్చుంటారని విమర్శిస్తున్నారు. అటు ట్రంప్ కూడా హ్యారిస్ ఎన్నికల్లో విజయం సాధిస్తే సొంతంగా నిర్ణయాలు తీసుకోలేదని, డెమోక్రటిక్ పార్టీ ఆడమన్నట్టు ఆడతారని విమర్శిస్తున్నారు. మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దే సామర్థ్యం ఉన్న వాళ్లకే తమ ఓటు అని చెప్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతి 10 మంది ఓటర్లలో 8 మంది ఎకానమీనే ప్రధాన సమస్యగా పరిగణిస్తున్నారని అనేక సర్వేలు చెప్తున్నాయి. క్రైమ్, ఆరోగ్యం కన్నా ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడమే దేశానికి పెద్ద ముప్పుగా పరిణమించే పరిస్థితి ఏర్పడిందన్న భావన అమెరికాలో పెరుగుతోంది. దీంతో ఈసారి ఓటర్లు మళ్లీ ట్రంప్ కి జై కొడతారా, హ్యారిస్ నే వైట్ హౌస్ కి పంపుతారా అన్నది అత్యంత ఉత్కంఠభరితంగా మారింది.